ఈరోజు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షెడ్యూల్ క్యాస్ట్లో కొన్ని కులాలు మాత్రమే వాళ్ళకు కేటాయించిన రిజర్వేషన్ పొందుతుందని, దాంట్లో ఆ ఫలాలు అందుకోలేని వారు 1990 నుండి అనేక ఉద్యమాలు పోరాటం చేసి ఎస్సీలను షెడ్యూల్ కాస్ట్ వాళ్ళను వర్గీకరణ చేసి ABCDగా చేశారు. అది అమలు కూడా అయింది. కానీ దాని వ్యతిరేకంగా మాల మహానాడు కానీ మిగతా వాళ్ళు కానీ సుప్రీంకోర్టు పోయి దాన్ని చెల్లదని చెప్పారు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం 7 కలిసిన పూర్తి బెంచ్ ఏదైతుందో అది 6-1 జడ్జిమెంట్ ప్రకారంగా రాష్ట్రాలు సామాజిక న్యాయం షెడ్యూల్ కులాల వారికి చేసేందుకు వర్గీకరణ చేసుకోవచ్చు అని ఇంతకుముందున్న ఇచ్చిన తీర్పును కొట్టేసుకుంటూ ఆ రకంగా తీర్పు ఇచ్చారు. కాబట్టి వారికి MRPS ఉద్యమం చేసిన కృష్ణమాదిగ కానీ ఆయనకు సపోర్ట్ చేసిన ఆ జాతి వారిని మిగతా అందరినీ ఆ షెడ్యూల్ కులాల ABCD కోసం అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మన రజక జాతి ధోబి అని పిలువబడే కులం భారతదేశంలో 17 రాష్ట్రాలలో షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ పొందుతున్నప్పటికీ అప్పటి మన నిర్లక్ష్యం కానీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా, రిజర్వేషన్ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మనం BC కులాలలో ఉన్నాం. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పట్ల ABCD అని ఉంటే BCAలో ఉన్నాం. ఈ BCలో ఒకప్పుడు 32 కులాలు ఉండే, ఇప్పుడు 90 కులాలు అయినాయి. దానికి 7% ఉన్నది. మనకు ఎలాంటి ఫలాలు దొరకటం లేదు. అందరికీ ఏకరీతిగా రజక, ధోబి, మడివేలు, పరీట్, వన్నన్ అని ఈ 7 రాష్ట్రాలలో 11 రాష్ట్రాలు పిలుస్తున్నారో వాళ్ళందరినీ షెడ్యూల్ క్యాస్ట్లో ఏకరీతిగా వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలని మనం పోరాటం చేస్తున్నాం. మన లోపల కొంతమంది అవగాహన రాహిత్యంతో మాకు SC వద్దు, BCA ముద్దు అన్నోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని పక్కబడేద్దాం, వాళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఏ రకంగా అయితే BCలలో అగ్రకులాలైన ముస్లిమ్స్ వాళ్ళని BCEలో పెట్టారు ఒకప్పుడు ప్రభుత్వం, అదేవిధంగా మనను షెడ్యూల్ కులాల జాబితాలో కలుసుకుంటూ ABCD ఆల్రెడీ అయింది కాబట్టి అది అంతకుముందే జీవో ఇచ్చారు కాబట్టి అది మళ్ళీ అమల్లోకి వస్తుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మనం ఇప్పుడు SCలలో మనను షెడ్యూల్ కులాల జాబితాలలో రజక, ధోబి వాళ్ళను చేర్చుకుంటూ మనను వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగకుండా SC గ్రూప్ E లోపట ముస్లింలకు పెట్టినట్టు BCE పెట్టినట్టు మనకు SC గ్రూప్ E లోపల పెట్టి మనకు కొంత శాతం కనుక ఇస్తే మన పిల్లల భవిష్యత్తులు, విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక అన్ని అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి దీనికోసం మనమందరం పోరాటం చేయాల్సిందిగా అందరినీ నేను మనసారా కోరుతున్నా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రజక సంఘం, ధోబీ సంఘం అనేక పేర్లతోటి పెట్టుకొని కొంతమంది అన్నట్టు సంఘం పెట్టింది బ్రతుకుదెరువు కోసమో, రాజకీయ ప్రాతినిధ్యం కొరకో, లేకపోతే ఈ పేరు మీద మేము జాతీయ నాయకులను పదవులు పొందేటందుకో, లేకపోతే డబ్బులు సంపాదించుకో పెట్టుకుంటే వాళ్ళంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు. దాదాపు ఈ సంఘం పెట్టుకున్న వాళ్ళు చాలామందికి 40 నుంచి 70 సంవత్సరాల దాకా వచ్చినాయి. వీళ్ళు కొత్తగా సంపాదించుకునేది ఏం లేదు. కాకపోతే 5-6 సంవత్సరాలు ఎగురుతారేమో. కానీ మీ పిల్లలకు, మీ మనవరాళ్లకు, తర్వాత మిగతా వచ్చే తరానికి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే మనమందరం ఒక్కతాటిగా ఉండి MRPSలను స్ఫూర్తిగా తీసుకొని పెద్ద ఎత్తులో కనుక పోరాటాలు కనుక చేస్తే
ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు మన డిమాండ్ను అంగీకరించి రజకులకు, ధోబీలకు, మడివాళ్ళకు, పరీట్కు, వర్ణన్కు అందరినీ షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి అందరూ నిజాయితీగా, నిబద్ధతతోటి, నిస్వార్థంగా పోరాటం చేయాలని అందరినీ నేను కోరుతున్నా. నమస్కారం.